మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, యెహోషువ గ్రంథం నుంచి ఈవినింగ్ వీడియో కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మరి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉంటే ముందుకు రావాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం. నా ఇంటను నా ప్రాకారముల్లోను ఒక భాగమును వారికిచ్చేదను. టు థీమ్ ఐ విల్ గివ్ ఇట్ విత్ హిమ్ మై టెంపుల్ అండ్ హిట్స్ వాల్స్ ఏ రిమెంబర్ అండ్ నేమ్. అంటే ఇక్కడ ఎవరికి ఎవరు సెలవిస్తున్నారంటే యెహోవా షండు అనబడినటువంటి వారికి సెలవిస్తున్నటువంటి మాట. ఈ యొక్క మాట ఎందుకు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు అంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి ఈ యొక్క మాట యెహోవా సెలవిచ్చినటువంటి మాట. యెహోవా అదే అక్కడ ఆ వర్డ్ ఉంది. యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటే యెహోవా ఇచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. పై వచనములో షండునికి అంటే ఈ లోకములో తీసివేయబడినది, తృఢీకరించబడినది, ఎన్నిక లేనిది, ఇది విలువ లేనిది అనుకున్న దానిని దేవుడు వాడుకుంటాడండి. ఇది నిజం. నువ్వు అనుకుంటూ ఉంటావు, నా జీవితంలో నేను దేనికి పనికిరాను, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, వివేకము లేదు, బలము లేదు, బంధువులు లేదు, ధనము లేదు, నాకు ఏ జ్ఞానము లేదు, కనీసం నేను దేవుని మాటలు 2 చెప్పడానికి కూడా అర్హురాలిని కాదు, అర్హుడిని కాదు అని లోకము చేత భయంకరమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు గొప్పగా వాడబడ్డాడు. ఇది ఎవరు మర్చిపోవద్దు దయవించి. మేమెందుకు పనికిరాము, మేమెందుకు అసలు మా వల్ల ఏమి కాదు అనుకున్నటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. తన పని కోసం నిలుపుకుంటాడు. తన ఇంటి ప్రాకారములను ఆయన నా ఇంట ప్రాకారముల్లోను ఒక భాగమును వారికిచ్చేదను. ఆయన ఇంటి ప్రాకారము అంటే ఆయన యొక్క స్వాస్యముల్లో ఒక భాగమును ఆయన నీకు ఇస్తానంటున్నాడు. ఇంకా కింద వచనాలు ఉంటుంది, కుమారులు గాను కుమార్తెలు గాను ఆయన స్వాస్యంగా మనల్ని నిలుపుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు ఈరోజు ఎంత తీసివేయబడిన స్థితిలో ఉన్నా, ఎంత ఎన్నిక లేని స్థితిలో ఉన్నా, విరవబడిన దానిని, చితకబడిన దానిని, ఎందుకు పనికిరాని దాన్ని బాగు చేసేటటువంటి గొప్ప దేవుడండి. నిజంగా ఇటువంటి దేవుడు ఎవరికి ఉండరు, మనకే ఉన్నారు. అందును బట్టి నీ స్వభావం ఎంత చెడిపోయిన స్వభావమైనా, నీ స్వభావము, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ తలంపులు ఎంత భయంకరమైన దాన్నైనా అది బాగు చేసి ఆయన వాడుకొనగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు సరెండర్ అవుతావా? దేవునికి ఒబే అవుతావా? దేవుని మాట వింటావా? అయితే నీ జీవితంలో ఆయన ఇంటిలో ఒక భాగం నీకు ఇస్తానంటున్నాడు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనవి చేసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, అయ్యా, విరవబడిన దాన్ని, తీసివేయబడిన దాన్ని, తృఢీకరించబడిన దాన్ని నీవు బాగు చేసి వాడుకొనగలిగిన దేవుడు ప్రభా. నిజంగా తండ్రి, మా స్వభావాలు చెడిపోయినాయి, మా ప్రవర్తన చెడిపోయినాయి, మా క్రియలు, మా తలంపులు, మన ఆలోచన అయా అయా పూర్తిగా విలువలేని జీవితాలను విలువచ్చేటట్లు చేయగలిగిన దేవుడు అయ్యా. అట్టి కృపగల ధన్యకరమైన మీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధించి నీకు మహిమ తెచ్చుకోను, భారతదేశాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బైబిల్ క్విజ్ కోసం ప్రార్థన చేయండి. దేవుని యొక్క మహాదీవెన మనకు తోడుగా ఉంది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.